ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు కూడా దూరం జరిగింది. రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుతో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్తో విడిపోయినప్పటికీ తన పిల్లలు అయిన అకిరానందన్, ఆద్య బాగోగులు చూసుకోవడమే కాకుండా వారి తండ్రి దగ్గరకు కూడా తరచుగా వెళుతుంటారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ తనతో పాటు అకిరానందన్ ని వెంట పెట్టుకుని తిరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తాను కలిసిన వీఐపీలందరికీ అకిరాను పరిచయం చేశారు పవన్. ఇక సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. మూగ జీవాలకి సంబంధించి తాను చేసిన పనులపై పోస్ట్ కూడా చేస్తుంటుంది. వాటికి సహాయం చేస్తూ జంతు ప్రేమికురాలు అని పేరు కూడా తెచ్చుకుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టు షేర్ చేసింది. నేను ఎప్పటికీ నీతోనే ఉంటా, అద్భుతమైన పీపుల్స్ అని రాసుకొచ్చింది. ఒక యానిమల్ లవర్ రేణు దేశాయ్తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టింది. దానికి ఆమెను ట్యాగ్ చేస్తూ రేణుపై కామెంట్స్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎల్లప్పుడూ నీ కోసం నేను ఉంటాను అంటే పవన్ కళ్యాణ్ కోసం ఎంతకాలమైనా తాను ఎదురు చూస్తుంటాను అనే అర్థం వస్తుందని, ఆ అర్థంలోనే ఈ పోస్ట్ పెట్టిందని ఒక నెటిజన్ పోస్ట్ చేశారు. వీరిద్దరూ మంచి జంట అని, విడిపోకుండా ఉంటే బాగుండేదని, ఎందుకు విడిపోయారో వీరిద్దరికే తెలియాలని, పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తో కూడా అలాగే ఉంటే బాగుండేదని, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వారి కాపురం కూడా అందరికీ ఆదర్శంగా నిలిస్తే బాగుండేదని మరొక నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 6 శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వీటిల్లో అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్ శాఖలపై చాలా కీలకంగా దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్.